బ్రేకింగ్ చూస్తున్నాం. సుపరిపాలనే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో మార్పులు, క్రమబద్దీకరణకు దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి సమావేశం జూలై 10న జరగనుంది. ఈ సమావేశంపై మంత్రులకు ఇప్పటికే ముందస్తుగా సమాచారం అందించడంతో పాటు ఇకపై ఈ ప్రక్రియను విధిగా అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటి వరకు కేబినెట్ ఎజెండా, టేబుల్ ఐటమ్స్ వంటి సమాచారం మంత్రులకు హార్డ్ కాపీల రూపంలో అందించగా ఇకపై ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మళ్లించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. సాధారణ పరిపాలనా విభాగం నిర్వహించే ఈ ఫైళ్లన్నీ ఇకపై ఈ ఫైలింగ్ విధానంలో భద్రపరచనున్నారు. రహస్యత, భద్రతా పరంగా ఇది మెరుగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ మార్పు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చూస్తున్న మొత్తంగా కేబినెట్ భేటీకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక ఈ ఫైలింగ్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నిర్ణయానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? రేవంత్ సర్కార్ పాలనలో తన మార్పు చూపించే దిశగా అడుగులు వేస్తుంది. లక్ష్యంగా ఈ కేబినెట్ ను నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. మొట్టమొదటి ఈ కేబినెట్ భేటీ జూలై 10వ తేదీన జరగబోతుంది. అంటే నెక్స్ట్ కేబినెట్ సమావేశం కంప్లీట్ గా ఈ కేబినెట్ డిజిటల్ రూపంలో ఇటు ఫైల్స్ అన్ని కూడా మంత్రులకు అందించబోతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి కేబినెట్ భేటీలన్నీ కూడా డిజిటల్ లో కాకుండా ఉన్నాయి. ఈసారి మాత్రం ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో డిజిటల్ లో భద్రపరిచే విధంగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఆ దిశగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయనే చెప్పాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కేబినెట్ నిర్వహించాలి అని చెప్పేసి ఇప్పటికే సీఎం నిర్ణయించారు. అంటే ఈ నెల 23న కేబినెట్ భేటీ జరిగింది. సో నెక్స్ట్ భేటీకి మాత్రం ఖచ్చితంగా ఈ కేబినెట్ ఉండబోతా ఉంది. ఇప్పటి నుంచి కూడా ఇక ఫైల్ అన్ని డిజిటల్ రూపంలోనే ఉండబోతున్నాయి. గతంలో వాళ్ళకు టేబుల్ ఐటమ్ లాగా కావచ్చు, లేకపోతే ఎజెండా కాపీలన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఇక డిజిటల్ రూపంలో ఉండి వాటిని ఎప్పటికప్పుడు భద్రపరిచే విధంగా చాలా సేఫ్ గా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దేశంలో ఇటువంటి ఈ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2-3 రాష్ట్రాలు మాత్రమే అమలు చేస్తున్నాయి. కానీ ఇక తెలంగాణలో కూడా ఈ కేబినెట్ దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే కేబినెట్ నుంచి అయితే పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ ఉండబోతోంది. మంత్రులందరికీ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. సో ఈ స్టేటస్ రిపోర్ట్స్ కావచ్చు, ఇక కేబినెట్ మీటింగ్ సంబంధించి అన్ని కూడా డిజిటల్ రూపంలోనే మంత్రులకు సమాచారం కూడా చేరవేస్తారు. ఇది చాలా సురక్షితం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే మాన్యువల్ గా ఉంటే వాటిని ఇటు మంత్రులకు కావచ్చు, లేకపోతే మిగతా అధికారులకు పంపించడం కొంత ఆలస్యం అయ్యేది. కానీ ఈసారి అట్లా ఉండకుండా ఈ డైరెక్ట్ గా ఈ హార్డ్ కాపీ టేబుల్ ఐటమ్స్ అన్నిటినీ కాకుండా ఇక ఈ డిజిటల్ లోనే ఉండబోతున్నాయి. ఇక ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా కేబినెట్ అంటే రివ్యూ చేయబోతుంది. గత కేబినెట్ లో కావచ్చు, లేకపోతే అంతకుముందు కేబినెట్ లో తీసుకున్నటువంటి డెవలప్మెంట్ వర్క్ సంబంధించి స్టేటస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఇక ఈ 3 నెలల కాలంలో స్టేటస్ రిపోర్ట్ ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు రేవంత్ సర్కార్ అయితే రివ్యూ చేసుకుని ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ కి ఇటు వివిధ శాఖలు అంటే ఆయా శాఖలకు సంబంధించి అధికారులను కూడా వాళ్ళను ఇన్వైట్ చేస్తారు. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, సెక్రటరీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తారు. గతంలో కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఏ పని ముందుకు పడింది, ఇంకా ఎందుకు ఆలస్యమైంది, వీటన్నిటిని కూడా చర్చించబోతున్నారు. టోటల్ గా అయితే పాలనలో సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. థ్యాంక్ యూ సునీల్.